రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గాని రాజు గాని నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి దొంగ హామీలిచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటులో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు ఆనాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెల్ ఉంటే అర్జెంట్ గా ఓన్రీ బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, ₹2,500 ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు ₹2,500 ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమన్నా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ ₹500 సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిన, 1-2 కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్ కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే లెక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు, ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే, ఒక దిక్కేమో మగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మగోళ్ళేమో వాళ్ళు నిలబడతారు, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగటనే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది.